మీ ఆలోచన రైటా రాంగా? ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు అనుకోండి, కానిస్టేబుల్ అవుతాననుకున్నాడు, పోలీస్ అనుకున్నాడు, వీడు లాయర్ కావాలనుకున్నాడు. ఇవి రెండు అయితే ఇంకొక 5 ఏళ్ళలో 10 ఏళ్లలో వీళ్ళిద్దరు బాగా చదువుకున్నారనుకోండి, ఉద్యోగాలు వచ్చాయనుకోండి, వాళ్ళ జీవితాలు స్థిరపడితే మిమ్మల్ని కూడా చూస్తారు. అప్పటి నుంచి మీ జీవితాలు కూడా మారుతాయి. మీ ఇద్దరిని వాళ్ళు చూసుకోగలుగుతారు. కొంచెం ఒక పద్ధతి ప్రకారం మారుతుంది. మీకు హాస్పిటల్కి 5,000 ఖర్చు పెడతామన్నారు, 3-4 వేలు. ఎయిమ్స్ పోయారనుకోండి, మీకు అక్కడితో కాదు, దీనికంటే పెద్ద డాక్టర్లు ఉంటారు అక్కడ. ఇలాంటి ఆలోచనలు కొన్ని మీకు ఇవ్వడానికి నేను కూడా ఆలోచిస్తున్నాను. పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళు పేదరికంలోనే పుట్టి తరతరాలుగా మళ్ళా పేదరికం చనిపోవడం కంటే మీకు కూడా డబ్బులు సంపాదించే మార్గం ఎందుకు చూపారు? మీ ఇంటి పక్క ఒక ఆయన ఉన్నారు, పెద్ద ఇల్లు కూడా, మీరు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు చిన్నప్పుడు మీ మార్గనే ఉన్నారు, కొంచెం ముందు ఉన్నారు. వాళ్ళు ముందుకు పోతున్నారు, మీరు ఇక్కడే ఉండిపోతున్నారు. ఏంటి కారణం? మీ ఆలోచన విధానం కదా. పొలం చాకరీ చేసి పొలంలో ఇది చేసి అంతలోకి అల్లుడు చనిపోయి ఆ పేమెంట్ చేసి మీరే కాకుండా మీ కులంలో అందరికీ బాధలు ఉన్నాయి కదా, అటు ఇటు అందరికీ ఉన్నాయా? అందరికీ ఉన్నాయి కదా. ఈ ఊర్లో రెడ్డిస్ ఉన్నారు, లేకపోతే వేరే ఏ కులాలు ఉన్నారు ఈ ఊర్లో? రెడ్లు, కమ్మోరు, యాదవులు, శాఖలు, లంబాడీలు, మాదిగోళ్ళు, మాలోళ్ళు. ఇప్పుడు రెడ్లు బాగున్నారు కదా, కమ్మోళ్ళు బాగున్నారు కదా, తర్వాత యాదవులు బాగున్నారు కదా. బాగలేనిది ఎవరు? మీరే కదా. ఎందుకు? కారణం ఏంటి? కాదమ్మా, మీ ఆలోచన. నేను అందుకే మీలో మార్పు తీసుకురావుతాను. వాళ్ళ మారిగా మీరు ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళు పొలం చేస్తారు, కానీ వాళ్ళకు జీవితంలో ఆస్తులు వచ్చాయి. వాళ్ళ తండ్రి తాతో 1 ఎకరా 2 ఎకరాలు 5 ఎకరాల భూమి ఇచ్చాడు, మీకు అవి లేవు. కానీ మీ కష్టార్జితంతో మీరు బతుకుతున్నారు. ఒక్కసారి పిల్లల్ని బాగా చదివించారనుకో, మీ జీవితాలు మారు. ఇంకా డబ్బులు సంపాదించే మార్గం ఏంటి? నేను అన్ని ఆలోచిస్తున్నా. పేదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీకు చూపించాలనేది నా ఆలోచన. లేకపోతే మీ జీవితంలో ఇదే మరికి పుడతారు, ఇదే మరి చనిపోతారు. ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు కనీసం, లేకపోతే వాళ్ళు కూడా చదువుకోరు. చదువుకోకుండా కూలి పని పోతారు, దాంతో మీ మరిని వాళ్ళు ఉండిపోతారు. అందుకనే ఈ ఇల్లు కూడా అట్టాగే ఉంచుకొని పిల్లగాడికి ఆ పిల్లలకి మా గుర్తులు పోతారు పోతారని పిల్లలు కూడా అందుకనే చదివించుకొని చదివించేది అంతవరకు మంచి పని చేసాం. అది శుభసూచకం. ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఏంట్రా మీరు ఆలోచిస్తున్నారా? ఏం ఆలోచిస్తున్నారు? బాగా బాగా చేయాలని ఆలోచిస్తున్నావు. ప్రతిరోజు చదువుకుండా బాగా క్లాసులో మంచి ర్యాంక్ వస్తుందా? ఎంత వస్తుంది? 500కి. నీకంటే ఇంకా ఎంతమంది బాగా వచ్చారు? వాళ్ళకంటే నువ్వు ఎందుకు ముందు? అంటాను కదా, నువ్వేంట్రా 7th క్లాస్ ఎంత వచ్చాయి మార్క్? 100కి 80 వచ్చాయి. నీకంటే ఎక్కువ వరకు వచ్చింది. ఎవరు వాళ్ళు? ఇద్దరికి వచ్చింది. వాళ్ళకంటే ఎక్కువ నీకు ఎందుకు రావు? మీ అమ్మ కష్టపడతాను కదా, నీకోసమే కదా, కూలి పని చేసి చదివిస్తాను కదా, నువ్వు కూడా పట్టుదల చదవాలి కదా. ఓకే, చదువుకోండి, బాగా పైకి వస్తారు. నేను అన్నీ ఆలోచిస్తాను. ఆలోచించి మిమ్మల్ని ఎట్లా ఆర్థికంగా పైకి తేవాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే సహాయం ఇస్తూనే మీరు 10 రూపాయలు అదనంగా సంపాదించుకొని ఖర్చు తగ్గించుకొని భవిష్యత్తుకు కూడా ఒక భరోసా ఉండేట్టుగా మీకు ఆలోచించేద్దాం. సరేనా? ఇమ్మీడియట్గా ఇచ్చేస్తాను. నేను చెప్పాను కదా, అయిపోతుందండి. మీరు ఎమ్మెల్యే ఉన్నాడు, మీకు ఇక్కడ మంచి ఎమ్మెల్యే. లేండి మళ్ళీ దాపని చేయొద్దండి. ఆ పని చేయకూడదు కూడా, చేయకూడదు. ఇట్లా మన అందరూ రండి.
అందరూ రండి, ఫ్యామిలీ అంతా రామ్మ. తీసుకోరు చాలా కూర్చోండి చాలు. మీరు చేస్తే 10 రూపాయలు సంపాదించడానికి నేను కొత్త ఆలోచన చేస్తున్నాను. అది కూడా చూస్తాను నేను. మీ ఏంటంటే మీకు ఆదాయం పెరగాలి, ఖర్చు తగ్గాలి, మీ జీవితాలు ఉండాలి. కూర్చోండి కదా, కూర్చోమ్మా. పెరిగింది 9 లక్షలు అయింది. 2 లక్షలు అయితే అది ఊర్లో ఎంతమంది చేసి ఉంటారు నీ మారిగా? మా నాన్న ఒకడే సార్, ఎవరు చేయరు పొలాలు. ఈ మధ్యలో ఎవరు లేదు, నేను తెలిసి ఇల్లు కట్టించేస్తాను చెప్పాను కదా. కట్టేసేయాలి సార్. మన పార్టీ వరకైనా మనకి